అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ నవీన్. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైసీపీ వాళ్ళు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా 1 సంవత్సరం మాత్రమే అయింది. ఈ సంవత్సరానికే ఇంత ఫ్రస్ట్రేట్ అయితే ఇంకా అధికారం 4 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఇంకెంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు. అసలు విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకం అమలైంది జూన్ 12వ తేదీన. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లోకి ఆ తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు వేశారు, వేస్తున్నారు, వేస్తూనే ఉంటారు. అయితే మీరు 15,000 ఇస్తానన్నారు కదా, 13,000 మాత్రమే ఇచ్చారు. మిగిలిన ఆ 2,000 రూపాయలు లోకేష్ జేబులోకి వెళ్ళాయని వైసీపీ అధినాయకుడు జగన్ ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వేయించారు. ఈ ట్వీట్ చేసిన విధానాన్ని చూస్తే ఒక ఫ్రస్ట్రేషన్, ఏదో చేసేయాలి, ఏపీ ప్రజలకి ఏదో చెప్పి నమ్మించేయాలి అనే విధంగా ఆ ట్వీట్ చేశారు. ఒకసారి నేను మీకు ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను, చూడండి. ఒక నిమిషం. లోటర్ లోకేష్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఎన్నికల్లో చెప్పి మరి తల్లికి వందనం డబ్బుల్లో నుంచి 2,000 రూపాయల చొప్పున లాగేసుకుంటున్న సైకో నారా లోకేష్. 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు 13,000 ఇస్తారట. మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబుల్లోకి. ఇసుక మద్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్? తల్లికి ఇచ్చే డబ్బుల్లో కూడా ఇంత కకృతి ఎందుకు అని ఈ ట్వీట్ పెట్టారు ట్విట్టర్ వేదికగా. లోటర్ లోకేష్ అంట, సైకో లోకేష్ అంట. లోకేష్ లోకేష్ అని ఎన్నిసార్లు తెలుస్తున్నారేంటో అర్థం కావట్లేదు. ఏదో ఒక భార్య భర్తను తెలుస్తున్నట్టుగా, ఒక ప్రియురాలు ప్రియుణ్ణి తెలుస్తున్నట్టుగా. బహుశా లోకేష్ గారిని బ్రాహ్మణి గారు కూడా ఎన్నిసార్లు తలుచుకొని ఉండరేమో. ఎనివే, ఇచ్చే ఆ 15,000లో ఆ 2,000 ఏమయ్యాయో మీకు తెలీదా? మొట్టమొదట స్టార్ట్ చేసింది మీరే కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని, తర్వాత 2 సంవత్సరాలు ఎగ్గొట్టి దాని తర్వాత ఇంట్లో ఒక్కరికి మాత్రమే 13,000 ఇచ్చింది ఎవరు? మరి అప్పుడు ఆ 2,000 ఏమైపోయాయి? మీరు 13,000 ఒకే కుటుంబానికి ఇచ్చినప్పుడు ఆ 13,000 ఎంతమంది పిల్లలకని సర్దుంటారు? ఆ తల్లిదండ్రులు ఎంత మదన పడిపోయి ఉంటారు? ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు ఎలా డివైడ్ చేసేవాళ్ళు? ఒకవేళ ఆ తల్లిదండ్రులకి 3-4 పిల్లలు ఉంటే మీరు ఒక్కరికే 13,000 ఇచ్చినప్పుడు ఆ 3-4 పిల్లలకి ఎలా సర్దుంటారు? ఎలా ఫీజులు కడతారు? కానీ ఇప్పుడు లోకేష్ అలా చేయలా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఇచ్చారు. ఇందులో 3-4 5 పిల్లలున్న కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇచ్చారు. మీ హయాంలో అలా ఇవ్వనందుకు సిగ్గుపడాలి. అయ్యో, మా హయాంలో ఇవ్వలేకపోయాం, ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడి ఉంటారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి పిల్లోడికి కూడా ఇస్తుంది, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని అప్రిషియేట్ చేయాలి. అంతేగాని ఇలాంటి ట్వీట్లు చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఏంటి, కట్ చేసిన ఆ 2,000 లోకేష్ జేబులోకి వెళ్తున్నాయని అంటున్నారు కదా. అంటే మీ హయాంలో కూడా అలాగే చేశారా? అప్పుడు కట్ చేసిన 2,000 రూపాయలు అమౌంట్ కూడా మీ జేబుల్లోకి వేసుకున్నారా? అందుకనే ఇంత ఖచ్చితంగా, అంత కాన్ఫిడెంట్ గా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే నిజమా? మీ ప్రభుత్వంలో కట్ చేసిన ఆ 2,000 రూపాయలకి ఏం చెప్పారు? బాత్రూములు కడగాలి, చెత్త ఎత్తాలని ఇలాంటి చెత్త కారణాలు చెప్పి ఆ 2,000 కట్ చేసి, ఆ కట్ చేసిన 2,000 అమౌంట్ ను కూడా హెడ్ మాస్టర్ అకౌంట్ లో వేశారు. తీరా ఆ డబ్బులు ఎటుళ్ళాయో, ఎలా ఖర్చు అయ్యాయో లెక్కపత్రం కూడా లేదు ఇప్పటి వరకు. అదొక పెద్ద అవినీతి, పెద్ద స్కామ్. అప్పట్లో మీ హయాంలో కాదేది స్కామ్లకి అనర్హం అన్నట్టుగా పసిపిల్లల పైన కూడా స్కాములు చేశారు. కానీ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అలా చేయలా, అలా అవినీతికి పాల్పడలా. ఇంట్లో ఎంతమంది ఉంటే కూడా అంతమందికి 15,000 ఇచ్చి అందులో 2,000 రూపాయలు కట్ చేసి స్కూల్ మేనేజ్మెంట్కి ఇచ్చారు. ఎలా మీలాగా ఎలా పడితే అలా హెడ్ మాస్టర్ అకౌంట్లోకి వేయాల, అలా వేస్తే అవినీతి జరుగుతుంది అని ఆలోచించి స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఒకవేళ స్కూల్ కి ఏదైనా అవసరం వస్తే జిల్లా కలెక్టర్ ఆ అమౌంట్ ని శాంక్షన్ చేస్తారు. దీని ద్వారా ఒక రికార్డు ఉంటుంది, ఆ డబ్బులు ఎలా ఖర్చు అయ్యాయి అని లెక్క ఉంటుంది, ఒక క్లియర్ కట్ గా ఒక డేటా ఉంటుంది. అంతేగాని ఆ డబ్బులు లోకేష్ జేబులోకి వెళ్ళవు, మీలాగా హెడ్ మాస్టర్ అకౌంట్ కి వెళ్ళ. అందుకే నారా లోకేష్ గారు జగన్ ట్వీట్ పెట్టగానే ఒక సవాల్ విసిరారు. మీరు చేసిన ఈ ఆరోపణల్ని 24 గంటలలోపు నిరూపించాలి, లేకపోతే ఆ ఆరోపణల్ని వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలి. అలా చేయకపోతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని పౌరుషంతో నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఆ చేసిన ఆరోపణల మీద ఎలాంటి సమాధానం చెప్పలేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఈ ట్వీట్ పెట్టిన తర్వాత జనాల్లో ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్ చేసిన ఆ 2,000 ఆయన జేబులోకే వెళ్ళాయేమో, అందుకే ఇప్పుడు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అని. నిజమే కదా, అప్పుడు కట్ చేసిన 2,000 జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తే ఇప్పుడు కూడా నారా లోకేష్ జేబులోకి వెళ్ళినట్టే.
కాదు మేము అప్పుడు స్కూల్కే ఖర్చు పెట్టామంటే ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు స్కూల్కే ఖర్చు పెట్టినట్టు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు తల్లికి వందనం ద్వారా ఏపీలో అంత హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు మొన్నటి వరకు కూడా నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ తల్లికి వందనం 15,000 అంశం ద్వారా ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ అకౌంట్ లోకి ఈ తల్లికి వందనం డబ్బులు పడగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, సంతోషంతో పొంగిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పశ్చాత్తాపడుతూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు అనవసరంగా మిమ్మల్ని ట్రోల్ చేశాం, ఈ రోజు మాకు నారా లోకేష్ గారు డబ్బులు చేశామని. నిజానికి ఈ రోజు నారా లోకేష్ గారు పార్టీలు చూడలేదు. అర్హత ఉన్న ప్రతి పిల్లోడికి వాళ్ళ తల్లి అకౌంట్ లో ఈ తల్లికి వందనం డబ్బులు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది పిల్లలకి ఇచ్చారో వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఈ రోజు పేద మధ్యతరగతి వారు, ఇందులో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే స్కూళ్లు తెరిచి స్కూల్ ఫీజులు కట్టే టైంలో వాళ్ళ అకౌంట్ కి ఈ తల్లికి వందనం డబ్బులు పడడం, ఆ డబ్బుల్ని స్కూల్ ఫీజుకి ఉపయోగించడం, ప్రతి కుటుంబానికి కూడా 26,000 రూపాయలు, మరి కొంతమందికి అంతకన్నా ఎక్కువే వచ్చాయి, ఎక్కువ మంది పిల్లలు ఉంటాయి. ఇలా చూస్తే 92% మంది పిల్లలకే తల్లికి వందనం పడటం అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక రికార్డు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రికార్డు ఇది. ఇక వైసీపీ వాళ్ళు ఈ 92% గురించి మాట్లాడకుండా ఇవ్వని ఆ 8% గురించి హైలైట్ చేద్దాం, ఏదో బురద జల్లుదాం అంటే అది ఇప్పుడు ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఇంకా ఆ 8%లో కూడా ఎవరైనా అర్హులు ఉండి వాళ్ళకి రాకపోతే మా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళకు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంకేంటి మరి? ఇక ఇందులో మీరంటున్న ఈ 2,000 మాట ఉంది కదా, ఆ 2,000 గురించి ఇప్పుడు ఎవరో బాధపట్ల, అరే ఆ 2,000 కూడా మాకు కూర్చుంటే బాగుండేదని దాని గురించి ఎవరో ఆలోచించట్లా. ఎందుకంటే 13,000 వచ్చాయి ఒక పిల్లోడికి సమయానికి అని హ్యాపీగా ఉన్నారు. ఇంకో మాట వస్తే ఆ కట్ చేసిన 2,000 అమౌంట్ కూడా వాళ్ళకి వాళ్ళే స్కూళ్ళకి డొనేట్ చేసినట్టు ఆనందపడుతున్నారు తల్లిదండ్రులు. అది తప్పితే ఈ 2,000 గురించి కూడా ఎవరో బాధపట్ల. సో ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ వెనక్కి తీసుకుంటారా, లేకపోతే అలాగే ఉంచుతారా? దీని మీద ఎటు సమాధానం చెప్పలేదు కాబట్టి దీని మీద కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఇక దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి కింద కామెంట్ లో తెలియజేయండి. అంతేకాకుండా మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.